ఈ వీడియోలో మేము కోటేషన్ స్లిప్ నుండి ఇన్వాయిస్లను ఎలా మార్చాలో చూడబోతున్నాము. అందుకు సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్ మెనూకి క్లిక్ చేయండి. మీరు ఇన్వాయిస్ అని పిలువబడే ఒక ఎంపికను చూడగలరు. సేల్స్ ఇన్వాయిస్ రిటైల్ అని పిలువబడే ఎంపికపై క్లిక్ చేయండి. షార్ట్ కట్ కీ F5. మీరు దానిపై క్లిక్ చేస్తే మీరు సేల్స్ రకాలను, బంగారం సేల్స్, వెండి సేల్స్ మరియు ఇతర సేల్స్ చూడగలరు. ఎడమవైపు మీరు బిల్ నంబర్ మరియు తేదీని చూడగలరు. కుడివైపు మీరు బోర్డు రేటు మరియు వెండి రేటును చూడగలరు. రకం కింద మీరు అంచనా సంఖ్య అని పిలువబడే ఎంపికను చూడగలరు. ఈ ఎస్ట్ సంఖ్య మన కోటేషన్ స్లిప్ సంఖ్య. ఇప్పుడు నేను మా కోటేషన్ స్లిప్ను స్కాన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను దానిని స్కాన్ చేయబోతున్నాను. స్కాన్ చేసిన తర్వాత నేను వివరాలను చూడగలను. ట్యాగ్ నంబర్, వస్తువు, బరువు, వ్యర్థం మొదలైనవి. అదనంగా నేను పాత బంగారం, దాని ముక్క, బరువు, టచ్ వివరాలను చూడగలను. కోటేషన్ స్లిప్లో మేము ఇచ్చినది ఏదైనా అది మనకు బదిలీ చేయబడుతుంది. కాబట్టి నెట్ విలువ 12,205. ఇప్పుడు మేము కస్టమర్తో చర్చించాలి. వారు 12,205 ఇవ్వలేమని చెబుతున్నారు. కాబట్టి నేను కేవలం 1,17,000 చెల్లిస్తున్నాను. కాబట్టి మేము ఆ 1,17,000ని తుది మొత్తంలో నమోదు చేయాలి. కాబట్టి సేల్స్ విలువ మైనస్ పాత బంగారం విలువ. కాబట్టి అక్కడ ఉన్నది. వారు మనకు ఎంత ఫైనలైజ్ చేస్తున్నారో ఆ మొత్తాన్ని తుది మొత్తంలో ఇవ్వండి. మీరు ఇవ్వడం మరియు నమోదు చేస్తే అది మనకు బ్యాలెన్స్ చూపిస్తుంది. 1,17,000 తుది మొత్తం. కాబట్టి ఆ 1,17,000 కోసం మేము బహుళ చెల్లింపు ఎంపికను ఇస్తున్నాము. కాబట్టి బహుళ చెల్లింపు అంటే కార్డ్, UPI, నిఫ్టీ, చెక్కులు. మాకు 4 ఎంపికలు ఉన్నాయి. కాబట్టి కస్టమర్ UPI చేస్తే వారు బ్యాంక్ పేరు అమ్ముతారు. కాబట్టి విలువ 1,17,000. కాబట్టి నేను 17,000 UPI తీసుకుంటున్నాను. బ్యాలెన్స్ 50,000. కాబట్టి నేను కార్డ్లో తీసుకుంటున్నాను. బ్యాలెన్స్ 50,000. కాబట్టి కస్టమర్ నిఫ్టీ. కాబట్టి 8లో నేను 20,000 తీసుకుంటున్నాను. బ్యాలెన్స్ 30,000. కాబట్టి వారు చెక్ ఇస్తే నేను 10,000 తీసుకుంటున్నాను. వారు 10,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఇస్తే. కాబట్టి టెస్ట్ బౌయర్. సండే డెబ్టర్స్ కస్టమర్. నేను దానిలో సృష్టిస్తున్నాను. అయితే మిగతా వివరాలను జోడించండి. టెస్ట్ బాయర్. అయితే ఇందులో నేను 10,000 రూపాయలు తీసుకుంటున్నాను. నేను క్రెడిట్ బ్యాలెన్స్ ఉంచుతున్నాను. నేను బ్యాలెన్స్ 10,000 రూపాయలను నగదుగా తీసుకుంటున్నాను. కాబట్టి అంతే. నేను నమోదు చేస్తే వ్యర్థం ఆటోమేటిక్గా తిరిగి వస్తుంది. 12.20% ఆటోమేటిక్గా వ్యర్థం తిరిగి వస్తుంది. ఇది మీ మొబైల్ నంబర్. కాబట్టి మీ మొబైల్ నంబర్ టైప్ చేయండి. అతని చిరునామా, ఫోన్ నంబర్ అన్ని ఇక్కడ వస్తాయి. మీరు నమోదు చేస్తే సేవ్ చేయాలా అని వస్తుంది. మీరు అవును టైప్ చేస్తే అది సేవ్ అవుతుంది. అందుకు తర్వాత ముద్రించండి. మీరు అవును టైప్ చేస్తే ముద్రణ వస్తుంది. మీ కోసం ముద్రణ తెరుస్తుంది.